విద్య అష్టావక్ర సంహిత 13వ ప్రకరణము సుఖస్థితి. జనకుడు ఏవమేవ అను అవస్థను తాను ఏ విధముగా అనుభవించినది, దాని యొక్క సుఖస్థితిని అష్టావక్ర మహామునికి వివరించుతూ ఉన్నాడు. అకించన భవం స్వాస్థ్యం కౌపీనత్వేపి దుర్లభం త్యాగాదానే విహాయాస్మాత్ అహమాసేయతా సుఖం. ఓయి గురువర్య, సర్వసంగ పరిత్యాగము వలన లభించినటువంటి చిత్తశాంతి లేక చిత్తస్థైర్యము కౌపీనమునందు ఆసక్తి కలిగి ఉన్న వానికి కూడా దుర్లభము. ఆ కారణము వలన నేను త్యాగమునందు పొందుటయందు ఆసక్తిని విడిచిపెట్టి చిత్తశాంతితో లభించినటువంటి సుఖమును పొందుచూ ఉన్నాను. కుత్రాపి భేదః కాయస్య జిహ్వా కుత్రాపి ఖేద్యతే మనః కుత్రాపి తత్యక్త్వా పురుషార్థే స్థితః సుఖం. శరీరమునకు సంబంధించినటువంటి కర్మలయందు శరీరమునకు బాధ కలుగును. వాచిక కర్మలయందు జిహ్వాభేదము పొందును. ధ్యానము మొదలైన కర్మలయందు మనస్సు ఖేదము పొందును. అందువలన ఓయే గురువర్య, నేను ఈ 3 కర్మములను కూడా విడిచిపెట్టి పరమ పురుషార్థము అయినటువంటి మోక్షస్థితి యందు ఉండి సుఖమును పొందుచూ ఉన్నాను. కృతం కిమపి నైవ స్యాదితి సంచిత్య తత్వతః యథా యత్కర్తుమాయాతి తత్కృత్వా సేయతా సుఖం. శరీరం చేత ఇంద్రియముల చేత చేయబడినటువంటి ఏ కార్యము కూడా ఆత్మ చేత చేయబడినది కాదు. తత్వదృష్టితో దీన్ని బాగుగా తెలుసుకొని ఎప్పుడు శరీర ఇంద్రియ కర్మములు చేయబడుచుండునో అప్పుడు ఆ కర్మలను చేసి ఉన్నప్పటికీ అహంకారము లేక ఆత్మ శాంతితో లభించినటువంటి సుఖమును పొందుచూ ఉన్నాను. కర్మనైష్కర్మ్య నిర్బంధ భావా దేహాత్సయోగినః సంయోగాయోగ విరహాత్ అహమేవాతే యథా సుఖం. ఓ గురువర్య, కర్మ నైష్కర్మ్య నిర్బంధ రూప స్వభావ దేహము గల యోగులకు సంబంధించినవి. అనగా శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మ నిబంధనలు స్వభావములు శరీరమునందు ఆసక్తి కలిగినటువంటి యోగులకు సంబంధించినవి. నేను ఆ మాత్రము దేహ సంయోగము వియోగము విరహము కూడా విడచి ఆ సమయములో లభించినటువంటి సుఖమును పొందుచూ ఉన్నాను. అనగా దేహాసక్తి ఉన్నను దేహాసక్తి లేకపోయినను నిబంధనలు లేక నేను సుఖముగా ఉన్నాను. అర్థానర్థౌ నేస్త్యాన శయనేనవా తిష్టన్ గచ్చన్ స్వపన్ తస్మాదహమే వాసేయతా సుఖం. ఓయి గురువర్య, నాకు నిలబడుట కానీ నడుచుట కానీ నిద్రించుట కానీ దానివలన
అర్థములు కానీ అనర్థములు కానీ లేవు. ఆ కారణము వలన నేను నిలబడినప్పుడు, నడుచున్నప్పుడు, నిద్రించినప్పుడు కూడా పరమశాంతి రూపమైనటువంటి సుఖమును పొందుచూ ఉన్నాను. స్వపతో నాస్తి మే హాని సిద్ధిర్యత్నవతో నవా నాసోల్లాసౌ విహాయాస్మాత్ అహమాసేయతా సుఖం. నేను ప్రయత్న పూర్వకంగా నిద్రించుట కానీ, ఏ ప్రయత్నము లేకుండా నిద్రించుట వలన కానీ, దాని వలన లాభ నష్టములను సంతోషరహితముగాను ఉండకుండా ఎల్లప్పుడూ ప్రయత్నముల వలన ఎటువంటి ఉల్లాస నష్టములు లేక నేను సుఖమునే పొందుతూ ఉన్నాను. సుఖాది రూపా నియమం భావేష్వాలోక్య భూరిశః సుఖే విహాయాస్మాత్ అహమాసేయతా సుఖం. ఓయి గురువర్య, ఈ జన్మలయందు, ఈ అవతారములయందు సుఖ దుఃఖములు, కర్మములు ఇవన్నీ కూడా అనిత్యములు అని మిక్కిలి జాగరూకతతో వాటిని తెలుసుకుంటుని, ఆ కారణముగా వాటిని విడిచి శుభమునందు అశుభమునందు కూడా నేను సుఖమునే పొందుతూ ఉన్నాను. అనగా ఆత్మజ్ఞానికి శుభము అశుభము ఉండవు, నాశనము ఉల్లాసము ఉండవు, అర్థము అనర్థము ఉండవు, సంయోగము వియోగము ఉండవు, కర్మలు చేయుట కర్మలు చేయకపోవుట అనే నిర్బంధములు ఉండవు, ఖేద మోదములు ఉండవు, ప్రయత్నము అప్రయత్నము ఉండవు, త్యాగము ఆదానము ఉండవు అని అతడు ఎప్పుడునూ ఆత్మానంద రూపమైన సుఖస్థితి పొందుతూ ఉండును అని యథా సుఖ సప్తక అనగా యోగి యొక్క ఆత్మానుభవ పొందిన వాని యొక్క సుఖస్థితిని 7 రకములుగా చెప్పబడినది. ఇది 13వ ప్రకరణము సమాప్తము.